హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే కొంచెం డిఫరెంట్గా ఎగ్ టమాటా మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఎగ్ ప్యూరీతో కాకుండా, మొత్తం ప్యూరీ కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలాగానే టమాటాలు మసాలా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ టమాటా మసాలా కర్రీ. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఎగ్ మసాలా టమాటా ఎగ్ మసాలా కర్రీకి అయితే 4 గుడ్లు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ 4 గుడ్లు మనం ఫస్ట్ అయితే వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు మనం కర్రీకి నేను అన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కర్రీ కోసం నేను ఇదైతే కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి 1/2 kg ఉంటాయి. ఫస్ట్ వీటిని నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు అయితే టమాటాలు ఉడకబెట్టుకోవాలండి, కాయలు. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. టమాటాలు ఉడకబెట్టి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఏది ఎలా వేయాలి అనేది అయితే మాత్రం మళ్ళీ నేను మీకు వివరంగా అయితే చూపిస్తాను. ఇందులో కొన్ని వేయించుకొని పేస్ట్ పట్టుకునేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతవరకు ఇవి పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 10-12 జీడిపప్పులు, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక టొమాటో, ఒక హాఫ్ చెక్క ఉల్లిగడ్డ. వీటి వరకు ఫస్ట్ వేయించుకొని వీటిని పేస్ట్ పట్టుకొని తర్వాత టమాటాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నా కానీ అండి, అసలు మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంతకుముందు వండిన వాళ్ళైతే అవసరం లేదు, కానీ వండని వాళ్ళైతే మాత్రం ఎప్పుడూ నార్మల్గా మనం వండుకునే ఎగ్ టమాటా కర్రీ కన్నా కూడా ఇది డబల్ టేస్ట్ అయితే ఉంటుంది. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. నేను చేసుకునే విధానంలో అయితే నేను చూపిస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను టమాటాలు అయితే ఇవి చూడండి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకున్నానండి. అవి కొంచెం చల్లారేసరికి మనం కోడిగుడ్లకైతే ఇట్లా ఘాట్లు పెట్టేసుకుందాం. తిక్కు గ్రేవీతో, కమ్మని టేస్ట్తో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సరే. ఇప్పుడు నేను కోడిగుడ్లు ఇవి ఫస్ట్ పొట్టు తీసేసి ఘాట్లు పెట్టేసుకున్నాను. 4 గుడ్లు, ఉల్లిపాయ సగం ముక్క, టమాటా ఒకటి ముక్కలు కోసి పెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం వేయించుకుందాము. వేయించుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం అండి కొద్దిగా. ఫస్ట్ మనం ఇవి వేయించుకోవడానికి మనం ఏ కళాయిలో అయితే కర్రీ వండుకుంటామో అదే కళాయి ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఈ ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఓకే అండి, ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గసగసాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు అండి. గసగసాలు లాస్ట్లో వేసుకుందాం, ఎందుకంటే అవి మాడిపోతాయి కాబట్టి. ముందు ఇవి వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి. గసగసాలు వేసుకుందామండి. జస్ట్ గసగసాలు అట్లా వేయకముందే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. అదే ఉల్లిపాయలు, టమాటాలు. వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే వేపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు టమాటాలు, పచ్చిమిర్చి అయితే పచ్చివాసన పోయే వరకు వేగిపోయాయండి. ఇక ఇవి ఎంతకన్నా ఇంకా బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అవి ఇంకో పక్క అయితే చల్లారిపోతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. కర్రీకి సరిపడా అవి చల్లారేలోగా ఎగ్స్ వేయించుకోవడానికి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం.
ఎగ్స్ అయితే మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే తీసుకుందామండి ప్లేట్లోకి. ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కలర్ మారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిదానంగా వేగుతాయండి. ఈలోగా మనం ఈ మసాలా పేస్ట్ అయితే పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టి దీని మీద ఒక మూత అయితే పెట్టేసుకుందాం. చిన్నగా అట్లా మగ్గుతూ ఉంటాయి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న టమాటాలు సన్నగా కట్ చేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వేయించుకున్న మసాలా మెటీరియల్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటుగా 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇందులో మనం పసుపు ఇందాక ఎగ్స్ వేయించుకోవడానికి కొద్దిగా వేసాం కదా, సాల్ట్ ఏం వేయలేదు. ఇప్పుడు కర్రీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు అండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నామండి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయితే మగ్గిపోవాలి, బాగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ పచ్చి ధనియాల పౌడర్ అండి, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను అచ్చం ధనియా పౌడరు. ఇది మనం పట్టి పెట్టుకున్న పేస్టు. దీని కారం అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే తాలింపులో పచ్చిమిర్చి వేసాము, ఈ మసాలా ప్యూరీలో ఎండుమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ ఉంటుందా సరిపోద్ది అనేది చూసుకొని, తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే సరిపోద్ది అనిపిస్తుంది నాకు. సరే చూద్దాం. ఇందులోనే కొద్దిగా ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు. ఈ టమాటా ముక్కలు మాత్రం బాగా స్మాష్ అయిపోవాలండి, ఉడకాలండి మెత్తగా ఉడికే వరకు అయితే ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఇంకా మనం దీని మీద మూత పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్, మనకు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చక్కగా దగ్గరగా అయితే కుక్ అయిపోయింది. చిక్కటి గ్రేవీతో ఇంకా ఇంతకన్నా ఇంకా గట్టిగా అవసరం లేదు. ఇది మనకు రైసు, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసేసుకొని ఎగ్స్ కూడా అందులో వేసేసి, ఇదేమి స్టార్టింగ్ నుంచి మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి అందులో ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. ఫైనల్లోనైనా మనం మసాలా వేసిన తర్వాత గరం మసాలా ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఉప్పు కారం అనేది పట్టేస్తుంది ఎగ్స్కి. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, మనకు కర్రీలో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అంటే కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా తీసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఎమ్మి సూపర్ టేస్టీగా మన ఎగ్ టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది.
నేనైతే స్టవ్ బంద్ చేసి దించేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు కర్రీ అయితే అయిపోయిందండి. చూశారు కదా నేను ఈ కర్రీ ఎలా చేశాను అనేది. అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.